మనం ఆకుకూరలో అస్సలు చేయని తప్పేంటి? అసలు చేయకూడని తప్పేంటంటే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాము అంటే, వారం ముందు కొని తెచ్చి పెట్టుకోవద్దు. అట్‌లీస్ట్ 2 డేస్ ముందే కొని తెచ్చి పెట్టుకోవచ్చు కానీ, ఫ్రిడ్జ్‌లో పెట్టుకుందామంటే వారం ముందు తెచ్చి పెట్టుకోవద్దు. ఫ్రీజర్‌లో అనుకుంటే ఓకే. తెచ్చి పెట్టుకోవచ్చు. కానీ ఫ్రిడ్జ్‌లో అయితే వద్దు. సో, మనం తెచ్చుకున్న వెంటనే ఆకు కట్టను విడదీయాలి. దానికి కట్టినవి బ్యాండ్స్ కానీ, తాడు గానీ ఏదైతే ఉంటదో కొంతమంది అదేంటి కొబ్బరి తాడుని కడతారు. అట్లాంటిది. చూడండి ఆకు ఇంత ఫ్రెష్‌గా ఉన్నప్పుడు వండుకుంటే దానిది ఎంత బావుంటదండి. సో, అది అందరికీ కుదరదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆకు ఎప్పుడు కొనుక్కున్నా మనం ముందే అనుకోవాలన్నమాట. కొనుక్కునేటప్పుడు బజార్‌లో రేపు గాని, ఎల్లుండి గాని వండుకుంటున్నాము. వండుకోవట్లేదు అంటే తీసుకొద్దండి. లేదు ఫ్రీజర్‌లో పెట్టుకుంటాము అంటే తెచ్చుకోండి. తెచ్చుకునేటప్పుడు కూడా వెంటనే తెచ్చుకున్నాక ఒక ఇంట్లో కూరగాయలు ఎలా ఫ్రిడ్జ్‌లో పెడతామో ఆకుకూరలు మాత్రం వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టొద్దు. కట్టను విడదీయండి. వాటర్‌లో కడగండి. క్లీన్ చేసి ఇలా చిన్న ఆకులైతే విడదీయండి. తోటకూరైనా, పాలకూరైనా ఏవైనా ఆకు విడదీసేసేయండి. క్లీన్ అయిపోయిన తర్వాత ముంచేసినాక విడదీసి ఒక గిన్నెలో ఎత్తి పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. 2 రోజుల్లో వండుకునే దానికైతే. ఒక రోజులో వండుకునే దానికో 2 రోజులు నెక్స్ట్ రోజుకైనా. లేదు ఫ్రీజర్‌లో పెడుతున్నామంటే వెంటనే ఆకేమైనా ఉంటే ఇప్పుడు కొత్తిమీర ఉంది. కట్ చేసుకొని జిప్ లాక్‌లో ఎత్తుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడమే. థాంక్స్.